ఒకానొకప్పుడు చూళి అని ఒక ముని ఇంద్రియ నిగ్రహము కలవాడై బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్న కాలంలో సోమద అనే గంధర్వకాంత ఆయనకు సేవలు చేస్తూ ఉండేవారు. నిస్వార్థమైన ఆమె సేవలను చూసి ఆ చూళి మహాముని ఎంతో సంతోషించి ఏమైనా వరము కోరుకోమంటారు. అది విని ఎంతో ఆనందించిన సోమద ఆ మునితో, ఓ మునీశ్వర, నేను బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను, పవిత్రురాలను, నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోదలుచుటలేదు. మీరు ఇప్పటిదాకా బ్రహ్మదేవునికి తపస్సు చేయటం వలన బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్నారు. మీరు నా యందు దయించి మీ తపశ్శక్తితో నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహాముని ఆమెకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. చూళిముని యొక్క మానసపుత్రుడే బ్రహ్మదత్తుడు. అతడు కాంపిల్య నగరమును పరిపాలిస్తూ ఉండేవాడు. అదే కాలంలో వివాహ వయస్సుకు వచ్చిన తన కుమార్తెలకు తగిన వరుడు కోసం కుశనాభుడు మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు వారి ద్వారా బ్రహ్మదత్తుని గురించి తెలుసుకుని అతనికి ఇచ్చి తన నూరుగురు కుమార్తెలను వివాహం చేయాలి అనుకుంటారు. జై శ్రీరామ్ జానకిరామ్. నేటి ప్రశ్న: రామాయణం ప్రకారం కుశనాభుని నూరుగురు కుమార్తెల వృత్తాంతం ఎవరికి చెబుతున్నారు?